ప్రైజ్ లార్డ్. నా పేరు రవికుమార్. హైదరాబాద్ పాస్టర్‌గా, సువార్థికుడిగా నేను పరిచర్య చేస్తూ ఉన్నాను అనేక ప్రాంతాలలో. దేవుని సత్యమును గురించి తెలియజేస్తున్నాను. ఈనాడు అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు గానీ, యేసుక్రీస్తు సత్యమా అనే దాని గురించి చెప్పలేకపోతున్నారు. కనుక ఆ యేసుక్రీస్తు సత్యమని చెప్పే దాని గురించే దేవుని ఆత్మ ప్రేరణతో మీ ముందుకు నేను వచ్చున్నాను. కాబట్టి యేసుక్రీస్తు సత్యమా అనే దాని గురించి నేను తెలియజేస్తున్నాను. దేవుని పరిచర్య చేయుచున్నటువంటి సేవకులందరూ కూడా మీరు మీ సంఘములలో ఈ సత్యమును గురించి ప్రకటించినప్పుడు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అన్య జనుల మధ్యలో నివసిస్తూ ఉంటారు కనుక వారు అన్య జనులతో మాట్లాడుచుండగా యేసుక్రీస్తుని గురించి ప్రకటించేవారిగా వారిని మీరు తయారు చేయవాలని యేసు నామములో కోరుకుంటున్నాను. ఏకకాలంగా సేవకుడు పోయి అన్య జనుల మధ్యలో చెప్పలేదు. విశ్వాసులు అన్య జనుల మధ్యలో ఉంటారు కనుక వారు చెప్పినప్పుడు వారితో స్నేహ భావం కలిగి ఉంటారు కనుక వారు చెప్పినప్పుడు వారు వింటారు. విని ఆలోచించి నిజమే కదా అని చెప్పేసి తెలుసుకొని దేవుని సన్నిధికి రావటానికి విశ్వాసులతో కూడా కలిసి దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సేవకుని నోటి నుంచి దేవుడు ఏం మాట్లాడతాడో వాటిని విని వారు తమ హృదయములలో ఆ వాక్యమునకు లోబడి మారు మనస్సు కలిగి దేవుని రక్షణ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధముగా సంఘము విస్తరించబడదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయేది ఏమిటంటే దేవుని యొక్క సత్యము గురించి తెలియజేస్తాను. యేసుక్రీస్తు సత్యము అనటానికి మనకి ఆధారాలు కొన్ని కావాలి కనుక వాటిని గురించి మనం చెప్తున్నాము. మొదటి మాట యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధముగా అంటున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించును,